వాళ్ళు 7,000 కోట్లు కూడా ఈయనకి ఇవ్వలేదు. ఎందుకంటే చివరి నిమిషంలో వాటన్నిటిని కూడా ఆప్తులైన ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వటానికే సరిపోయింది. వీళ్ళకి ఉద్దేశం ఏంటంటే అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, మనం అయితే ప్రభుత్వాలకు రాము. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రభుత్వ కోశాగారంలో ఏదో ఉంటదనేమి ఆయన ఆశించి రాలేదు. ఆయన సంపద సృష్టించైనా నేను చేస్తాను, అవసరమైతే ముందెత్తులో కొంత నేను కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోతే రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటాను. ఇవాళ అమరావతికి కూడా నిధులు ఎట్లా ఇచ్చారు? ఆయన అమరావతి శ్మశానం అని ఈ లేఖలు రాస్తానే ఉన్నాడు, ఇవ్వద్దని కూడా రాస్తున్నాడు. అయినా కూడా వాళ్ళ సొంత ప్రతినిధులు ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితులు చూసి, లేదు అమరావతి ఒక సెల్ఫ్ గ్రోత్ ఇంజిన్ లాగా డెవలప్ అవుతుంది, ఇక్కడ సంపద సృష్టి జరుగుతుంది, మనం ఇచ్చే అప్పుకి సంబంధించి చెల్లింపులు చేయగలుగుతారన్న ధైర్యం ఉండబట్టే కదా ఇవాళ 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ గానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గానీ ముందుకొచ్చి ఇస్తున్నాయి. అంటే ఆ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత, తర్వాత అమరావతి ప్రాజెక్ట్ లో ఉన్న బలం. అమరావతి ప్రాజెక్ట్ లో రైతులకు ఇచ్చిన తర్వాత కూడా 2 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వానికి మిగులుతుంది. మిగిలినప్పుడు ఈ అప్పులు తీరుస్తారు,